అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందుకనే ఇటువంటి కేంద్ర ప్రభుత్వానికి వారికి నిర్ణయాధికారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిప్రాయాన్ని అడిగి వారికి గౌరవాన్ని ఇస్తే బాగుంటుందనేటువంటి విషయం కూడా ఇది ఇందులో పొందుపరుస్తాం. అందుకని ఉన్న స్థితిని కొనసాగిస్తూ అనవసరమైనటువంటి ఆందోళనకు గురికాకుండా చేస్తూ తక్షణం కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఈ తీర్మానాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి పంపి యథాస్థితిని కొనసాగించమని కోరటానికి మీరు అందరూ ఏకీభవించమని నేను సభకు కూడా విజ్ఞప్తి చేస్తూ మా డిప్యూటీ లీడర్ 2 నిమిషాల సమయం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తాను. స్పీకర్ సార్, గతంలో డొమెస్టిక్ మహాత్ముని ఎన్టీ రామారావు గారి పేరున్న దాన్ని గత ప్రభుత్వము కావాలని తీసేశారు. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ గారి పేరున్నది. వేరే స్టేట్లో కానీ డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వేరు పేర్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఒకటే పేరు ఉండాలని ఏం లేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి పేరేదో తీసేసి ఎన్టీఆర్ గారి పేరు పెట్టిందని కొంతమంది చెప్పడం జరుగుతున్నది. అది అబద్ధం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ దానికి రాజీవ్ గాంధీ గారి పేరే ఉన్నది. బార్ అంటే కూడా మాకు గౌరవం ఉన్నది, దాంట్లో మేము కాదంటలేము. ఎన్టీ రామారావు గారు అంటే కూడా అందరికీ గౌరవే. ప్లీజ్ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్. ఎన్టీ రామారావు గారి పేరు పెట్టడం కూడా అందరికి కూడా, జానారెడ్డి గారు వ్యతిరేకించకపోవచ్చు అనుకుంటున్న, వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి గారు కానీ వ్యతిరేకిస్తుండగా అది ఎందుకు ఎట్లా వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థమవుతలేదు. నేను మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి సవరణ మీరు మా పెడితే ఈ 2 వేరే స్టేట్ వాళ్ళే. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, రాజీవ్ గాంధీ వేరే స్టేటే. వినండి ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎరిండు. మీరు దయచేసి మీరు రాజీవ్ గాంధీ గారంటే అందరికి గౌరవమే, ఎన్టీ రామారావు గారంటే కూడా ఈ సభలో అందరికి కూడా గౌరవమే. మీరు మీ నాయకుడు కూడా పదే చెప్తున్నారు. మీరు నిన్న కూడా సార్ నేను తప్పు మాట్లాడినా సార్? ప్లీజ్ సైలెన్స్. ముఖ్యమంత్రి గారు నిన్న వారి ఉపన్యాసంలో ఆ ఎన్టీ రామారావు గారిని పొగిడినే ఒకసారి తెలుసుకోండి. మీరు కొత్త వాళ్ళు, మీకు తెలియదు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ తీర్మానం లోపట తీసేస్తే ఇద్దరు వేరే స్టేట్ కాబట్టి ఇద్దరిని తీసేయండి. వినండి, అరే ఇనవా బాలరాజు గారు, నువ్వు లేచి పడుతున్నావు, తొందరపడకు. నేను ఇద్దరిని తీసేసి నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ దానికి పివి నరసింహరావు గారి పేరు పెట్టుకుందాం, మన స్టేటే. ఈ డొమెస్టిక్ దానికి మన స్టేట్ నుంచి వారు ఏ పేరు అంటే ఆ పేరు పెడదాం. మేము సవరణ చెప్తున్నాం. నేను మార్చదలుచుకుంటే మనం దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది, ఇది మా తెలుగుదేశం పార్టీ సవరణ చేయమంటున్నాం. మీరు సవరణ చేస్తే చేయండి, లేకపోతే లేదు. మీరు అనవసరంగా ఇప్పటికే ప్రతి విషయంలో కేంద్రాన్ని తిట్టిపోసుకుంటూ, ప్రధానమంత్రి తిట్టిపోసుకుంటూ కేంద్రకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసినప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. ఓ నిర్ణయం తీసుకున్నారు, గౌరవించండి. ప్రతి దానికి కేంద్రంతో తగాదా పెట్టుకునే ప్రయత్నం చేయకండి. మీరు మార్చదలుచుకుంటే మీరు మార్చాలి. వాళ్ళు కేంద్రం నిర్ణయించిన పేరే వద్దని మీరు మార్చదలుచుకుంటే, వేరే స్టేట్ అని మీకు అభిప్రాయం ఉంటే, ఆ సెంటిమెంట్ మీద మీరు మార్చాలని అనుకుంటే, నేను 2 పేర్లు మన రాష్ట్రంలో ప్రముఖుల పేర్లు మీరు సూచించండి. మీ తీర్మానం కూడా బలపరుస్తాం, ఇబ్బంది లేదు. మీ అభిప్రాయం కదా. ప్లీజ్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష, ఇది
చాలా సున్నితమైనటువంటి అంశం అధ్యక్ష. అందరం కూడా సమ్మేళనంతో దీనిపైన మనం చర్చలో పాల్గొని ఈ యొక్క ఇది తెలంగాణ సెంటిమెంట్తో కూడినటువంటి విషయం కాబట్టి మనము మరి సమ్మేళనంతో దీని మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడ ఎన్టీ రామారావు గారి పేరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుకు పేరు మార్చి గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కొత్త ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని ల్యాండ్ ఎక్వియేషన్ చేసి ఆ రోజు ఎయిర్పోర్టుకు పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చిన తర్వాత మరి రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత దాని నిర్మాణం పనులు పూర్తయినాయి. అప్పుడు ఆ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు పేరు మార్చినప్పుడు మరి ఎందుకనో అప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసేసి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు చాలామంది మనమందరం కూడా ఇప్పుడు ఈరోజు సభానాయకుడు ముఖ్యమంత్రి గారు మరి ఎన్టీ రామారావు గారి పేరుతోటే పేరు పెట్టినటువంటి పార్టీ ద్వారానే ఆయన రాజకీయ నాయకత్వం చాలా పెరిగింది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జానారెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే రాజకీయాల్లో చేరి అనేకమైనటువంటి మంత్రి పదవులు తీసుకున్నారు. జీవన్ రెడ్డి గారు కూడా మరి వారు కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినటువంటి పార్టీలో చేరారు. ఈరోజు మీరు కూడా అధ్యక్ష ఎన్టీ రామారావు గారి పార్టీలోనే చేరి రాజకీయంగా పైకి వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు అందరూ కూడా చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను ఆ విషయంలో డీటెయిల్ పోదలుచుకోలేదు. కానీ ఒకటే విషయం అధ్యక్ష, ఈరోజు నేను కోరేది ఒకటే, ఆ రోజు పేరు ఎందుకు మార్చారో చాలా దురదృష్టం అధ్యక్ష. అనేకమైనటువంటిది మా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేంద్రంలో హౌసింగ్ స్కీమ్కు, నేషనల్ హౌసింగ్ స్కీమ్కు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన వాంబే అనే స్కీమ్ పెట్టాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వాల్మీకి పేరు బాగుండలేదు, అంబేద్కర్ పేరు బాగుండలేదు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నెహ్రూ పేరు పెట్టి స్కీములు పెట్టారు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష అదే చెప్తున్నాను అధ్యక్ష, పేర్ల గురించి ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జలప్రభ, రాజీవ్ రహదారి, ఇందిరా సాగరు, రాజీవ్ కిరణాలు, కొమరం భీం కిరణాలు పెట్టవచ్చు కదా అధ్యక్ష, పెట్టలా. అంబేద్కర్ కిరణాలు అంబేద్కర్ పేరు తీసేసి పేర్లు పెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఈ యొక్క స్పెసిఫిక్ పాయింట్ మీద డిబేట్ ఎన్డీఏ పాలన ఉన్నప్పుడు అధ్యక్ష మీకు అందరికి మనవి చేస్తున్నాను అధ్యక్ష, అందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్డీఏ పాలన మేము అధికారం ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలలో ప్రముఖుల పేర్లు ఎక్కడ వెళ్ళినా ఢిల్లీకి దిగితే ఇందిరాగాంధీ, హైదరాబాద్ దిగితే రాజీవ్ గాంధీ, భావదారిద్ర్యం ఉందైతే కాంగ్రెస్ పార్టీకి అనేక మంది దేశం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు పేర్లు ఎక్కడ కూడా మర్చిపోయారు. మేము గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష, చెన్నైకి అన్నాదురై ఎయిర్పోర్టు వాజ్పేయి గారు పెట్టారు. ముంబైకి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము పెట్టాము అధ్యక్ష. అహ్మదాబాద్కు మన హైదరాబాద్ను విముక్తి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు అహ్మదాబాద్ పెట్టాము అధ్యక్ష. పాట్నా జయప్రకాష్ నారాయణ్ ఏదైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జయప్రకాష్ నారాయణ్ పేరు పెట్టాము అధ్యక్ష. లక్నోకు చౌదరి చరణ్ సింగ్ పేరు పెట్టాము. అప్పుడు సమైక్యంలో ఉన్నాం కాబట్టి ఎన్టీ రామారావు ఆ రోజు మనందరం గుర్తించాం కాబట్టి పెట్టారు అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు. ఈరోజు మారిన పరిస్థితుల్లో ఇప్పటి కూడా నేను ఢిల్లీ మాట్లాడిన అధ్యక్ష, క్యాబినెట్లో చర్చకు రాలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి దృష్టి కూడా ఉన్నదో లేదో నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకంటే నిన్నే వచ్చారు కాబట్టి క్యాబినెట్లో కూడా చర్చకు రాలేదు. కాబట్టి నేను ఈ తీర్మానానికి సంబంధించి కొంత మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి ఈరోజు తప్పకుండా అధ్యక్ష ఈ దేశంలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పేర్లు సుమారు 1500 పేర్లు ఉన్నాయి అధ్యక్ష. అనేక పథకాలకు, కార్యక్రమాలకు, ఎయిర్పోర్ట్లకు అనేక రకాలుగా. తప్పకుండా రానున్న రోజుల్లో మార్చాల్సి వస్తే బరాబర్గా మా ప్రభుత్వము ఈ పేర్లు మారుస్తుంది. ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాము, ఆ ప్రాంతాల ప్రాధీన ఉన్నటువంటి సెంటిమెంట్ను అర్థంగా పేర్లు పెట్టాలి అధ్యక్ష. కానీ ఇక్కడ ఈరోజు మళ్ళీ ఈ పేరు తీసుకురావడం ఏదైతున్నదో ఎన్టీ రామారావు గారి పేరు అందరం కూడా ఆలోచన చేసి ఎన్టీ రామారావు గారికి విజయవాడలో పెట్టవచ్చు, విశాఖపట్నంలో పెట్టవచ్చు, రాజమండ్రిలో పెట్టవచ్చు, అనేక ప్రాంతాలు. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మారిన నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి చర్చకు అనుకూలంగా మనము మన ప్రాంతానికి సంబంధించినటువంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది. మా పార్టీ తరఫున కూడా మేము కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తామని ఈ సందర్భంగా వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మనం గౌరవించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ సాంప్రదాయంలో ఒకే కుటుంబాన్ని తప్ప ఇంకెవరిని కూడా ఆ పార్టీలో పెరగనివ్వరు, ఈ పార్టీలో ఇంకో పేరు పెట్టరు వాళ్ళు. ఎక్కడో ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మన రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత అన్ని పేర్లు మళ్ళీ అదే కుటుంబాన్ని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రాంతీయ మరి ఈరోజు
సెంటిమెంట్ ఉన్నది కాబట్టి, రీజనల్ సెంటిమెంట్ ఉన్నది ప్రజల్లో. తప్పకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి పివి నరసింహారావు గారి పేరు పెడదాం. కొమరం భీం ఉన్నది, దానికో ఇంకో టెర్మినల్కి ఆ పేరు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ దిశలో మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తప్పకుండా మీకు అందరూ మనవి చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు ఈ యొక్క తీర్మానం మార్చాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని ప్రభుత్వాలు తప్పు చేసినాయి అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసింది, ఉన్నటువంటి పేరు తీసి కొత్త పేరు పెట్టింది. కాబట్టి ఆ తప్పును మనం సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, మన మీద ఉన్నది అధ్యక్ష, తప్పకుండా ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తప్పు చేసింది, ఎన్టీ రామారావు గారు పేరు తీసి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఏదైతున్నదో చాలా తప్పు చేసింది. ఇప్పుడు ఆ తప్పును కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది, ఈ ప్రభుత్వం ఈ అసెంబ్లీ మీద ఉన్నది. ఇది అందరం కూడా ఆలోచన చేసి మనము ఈ పేరు ప్రతిపాదన చేద్దామని మీకు అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాభిమానం మీద గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ లేని ప్రాంతాభిమానం కొత్తగా వచ్చింది వాళ్ళకు, ఎక్కడ లేని ప్రాంతాభిమానం అధ్యక్ష. మరి ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈ తీర్మానానికి సంబంధించి మరి పేర్లు మనం అనుకున్నటువంటి పేర్లు అందరం కలిసి ఈ యొక్క పేరు మార్పు ఏదైతున్నదో ఖచ్చితంగా రాజీవ్ గాంధీ పేరు మార్చడం సరైనటువంటిదే. కానీ ఏ పేరు పెట్టాలనేది ఈ ప్రభుత్వంతో చర్చించాలా. ఈ ప్రభుత్వం ఆమోదంతో ఖచ్చితంగా మనందరి సభలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి అవసరమైతే ప్రధానమంత్రితోటి అందరం కలిసి మాట్లాడదామని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా పార్టీ తప్పకుండా ఈరోజు తెలంగాణ యొక్క మరి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతున్నాయో, వాళ్ళ సెంటిమెంట్ ఏదైతున్నదో తప్పకుండా మేము గౌరవిస్తాము. ఆ దిశలోనే మా పార్టీ పూర్తి సహాయ సహకారాలు మరి అందరికి అందిస్తామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. ప్లీజ్ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధ్యక్ష, ప్లీజ్ సైలెన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఊరికి పేపర్ వార్తలు తీసుకు మనం పోవద్దని చెప్పి ఆర్డర్స్ కూడా తెప్పించాం అధ్యక్ష. ఆర్డర్స్ ఇష్యూ అయినాయి, నేను వారికి పంపిస్తా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్డర్స్ వచ్చినాయి గవర్నమెంట్. అందుకే నేను ఏమంటున్నా అధ్యక్ష, ఎక్కువ మనం దీన్ని వివాదాస్పదం చేసుకోవడం కాకుండా యథాతథ స్థితి కొనసాగించాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం స్టేటస్ కో ఉంటే కిషన్ రెడ్డి గారు పెట్టిన ప్రతిపాదన మొత్తం అంతా దేశమంతా కూడా ఇట్లా పెట్టాం కాబట్టి ఇక్కడ మిమ్మల్ని తెలంగాణ కూడా గౌరవిస్తాం, మీ పేరు పెడతామన్నప్పుడు అందరం పోయి మాట్లాడచ్చు అధ్యక్ష, దాని తప్పుడు ఏం లేదు. అందువల్ల యథాతథ స్థితి పెట్టింది అదే అధ్యక్ష. యథాతథ అధ్యక్ష, ఒక్క నిమిషం. పేరు మారుస్తూ, పేరు సూచిస్తూ, మార్చిన పేరు కూడా సూచిస్తూ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఆర్డర్ అధ్యక్ష. కాబట్టి ఆ పేరు చెప్పవలసి వస్తుంది అధ్యక్ష తీర్మానంలో. వినండి, నేనేం చెప్తున్నా అంటే ప్రభుత్వ ఉత్తర్వులో స్పెసిఫిక్గా పలానా పేరు పెడుతున్నామని వచ్చింది కాబట్టి మాకు ఆ పేరు వద్దు, యథాతథంగా కొనసాగించండి, మమ్మల్ని సంప్రదించండి అనేది తీర్మానం యొక్క స్పిరిట్ అధ్యక్ష. మమ్మల్ని చెప్పకుండా చేసిరని మనం అభ్యంతరం కూడా వ్యక్తం చేసామని చెప్పినాం అధ్యక్ష. లాస్ట్ సెంటెన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినాం తప్ప అనవసరంగా దయాకర్ రావు ఆలోచించినట్టు ఘర్షణ వైఖరి తీసుకోలేదు అధ్యక్ష. మేము అభ్యంతరం వ్యక్తం చేసినాం, మా విచారం వ్యక్తం చేసినామని చెప్పినాం. రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వీ హ్యావ్ రిక్వెస్టెడ్, ది హౌస్ ఈజ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ కన్ఫ్రంటింగ్. చూడండి దయచేసి, నేనే రాపించిన అధ్యక్ష వర్డ్ అది. ఇట్స్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంది తప్ప విజ్ఞప్తి చేస్తున్నామని ఉన్నది తప్ప పోరాటం చేస్తున్నట్టు లేదు అధ్యక్ష అది. కాబట్టి దీన్ని ఇంకా వివాదం చేయకుండా దయచేసి అన్ని మంచిగా ఉన్నాయి అధ్యక్ష. యథాతథ స్థితి కొనసాగించమందాం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం సంప్రదించుదాం, మాట్లాడదాం, అందరం కలిసి మాట్లాడదాం. దీనికి ఎందుకు అధ్యక్ష ఇంకా సాగతీతలు? అక్బరుద్దీన్ గారు ప్లీజ్ ఇంకొకటి 2 పార్టీలు మాట్లాడాలి, 5 minutesలో క్లోజ్ చేద్దాం. ప్లీజ్ ఓన్లీ 5 minutes. అక్బరుద్దీన్ జీ ప్లీజ్ పార్టీకి ఒకలే. Honorable Speaker, sir, I thank you very much for giving me another opportunity to speak on the same subject. Sir, to be very brief, I, on behalf of my political party, has already spoken on this. Because the chair had given the mic, I had to speak and abide by the order given by the chair. And again, I have been given a mic, so again I'm saying, but to cut short, I would say that on behalf of my party, we
support the resolution that has been moved by the Honorable Chief Minister, Mr. KCR Sahab. और इसके साथ ही साथ मैं ये भी जरूर कहना चाहूंगा कि अगर गवर्नमेंट ऑफ इंडिया की जानिब से इस डिसीजन को वापस लिया जाता है और तजवीज़ पेश करने के लिए या नए नामों को प्रपोज करने का मौका दिया जाता है रियासत तेलंगाना को, तो उस वक्त ज़रूर फिर से सारे पॉलिटिकल पार्टीज की मीटिंग बुलाई जाए और सारे पॉलिटिकल पार्टीज को एतमाद में लेकर जो भी तजवीज़ भेजनी होगी अगर तो भेजी जाए। तो मैं फिर से दोबारा ये बात ऑन रिकॉर्ड लाना चाहता हूं और ये कहना चाहता हूं कि हमारे पार्टी का अब से नहीं बल्कि इब्तिदा से ही ये मुतालबा रहा। जब ऐवान में आंध्र प्रदेश की बहस हुई थी कि एनटी रामाराव साहब का नाम रखें या फिर राजीव गांधी साहब का नाम रखें, तो हमने कहा था कि ना राजीव गांधी साहब का नाम रखें ना एनटी रामाराव साहब का नाम रखें। ये जमीन हजरत बाबा शरफुद्दीन साहब की पहाड़ी की दरगाह की है, उस हजरत के नाम से रख दे तो ही बेहतर होगा। तो अभी भी हमारा यही मुतालबा है, हम यही कहेंगे कि अगर कोई तजवीज आती है तो जिसकी जमीन है, जैसा उर्दू में बोलते हैं कि किसी की दुकानें किसी के नाम की फातिहा दी जा रही है, वैसी हो गया है। ये जमीन किसकी है? मिठाई की दुकान पे नाना की फातिहा बोलते हैं, वैसी हो गया है। जमीन किसकी है? 3000 एकड़ जमीन वक्फ की जमीन है। और ये ऐसा नहीं है कि ये मैटर सब्जुडिस भी है, कोर्ट में चल रहा है। हजरत बाबा शरफुद्दीन साहब की पहाड़ी 3000 एकड़ जमीन दे दी गई और जिसकी जमीन दे दी गई उनको भुला दिया गया, उनको फरामोश कर दिया गया और उनका नाम लेना भी नहीं चाहते। तो मैं ये कहूंगा कि आप इस पर भी गौर करें। और रहा सवाल पीवी नरसिम्हा राव साहब के नाम का, तो मैं ये भी कहूंगा कि हमारी पार्टी को शदीद एहतजाज है कि पीवी नरसिम्हा राव साहब के नाम से अगर इस एयरपोर्ट को रखा जाएगा तो हमारी पार्टी इसको मंजूर नहीं करेगी। हम इस नाम से एतराज करते हैं, ये हमारे पार्टी का मौक़िफ़ है और ये रेजोल्यूशन जो मूव किया गया है, हम इस रेजोल्यूशन की पूरी तायीद करते हैं सर। No, resolution mode, those who are, please, చెప్పినారు కదా. No, please take your seats. రాజయ్య గారు ఒక నిమిషం కూర్చోండి, లక్ష్మణ్ గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ తీర్మానాన్ని సంపూర్ణంగా మేము బలపరుస్తున్నాం సిపిఎం పార్టీగా. అధ్యక్ష, రెండోది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమైనటువంటి నాయకుడే, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మార్చాల్సి వస్తే, ఎందుకంటే యథాతథంగా కొనసాగించాలి, మార్చాల్సిన పరిస్థితి కానీ వస్తే మనందరం ఆలోచించి మన్యం వీరుడు కొమరం భీం పేరు పెట్టడం ఉత్తమం. అది మేము కోరం, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా మేము తప్ప మీరు రిటైర్డ్ లాగం, ఎందుకంటే ఆయన ఒక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. రాజకీయాలు ఎట్లా ఉండనివ్వండి, ఎందుకంటే రిటైర్డ్ కాదు, దేశం కోసం అధ్యక్ష దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రధానమంత్రికి ఉండి ఆయన ఒక మారణ బాంబులో చనిపోయారు. అటువంటి దాన్ని మీరు రాజకీయాలు పోం, ఎందుకంటే ఏదైతే ఉన్న పరిస్థితి ఉందో యథాతథం కొనసాగించాలి. మార్చాల్సిన పరిస్థితి వస్తే మనందరం ఏకగ్రీవంగా ఆలోచించి కొమరం భీం పేరు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయన పేరు ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే 10 జిల్లాల్లో ఉన్నటువంటి మా ఆదివాసులు గిరిజనులు ఆయన పేరు స్మరించుకుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కూడా హైదరాబాద్ వచ్చి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్మరించడం వీలుంటుందని తెలియజేస్తున్నాం. తాటి వెంకటేశ్వర గారు. అధ్యక్ష, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష చెప్తాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి తీర్మానంలో మేము ఏకీభవిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక చిన్న సూచన అధ్యక్ష. ఏం లేదు అధ్యక్ష, పెద్దలు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష.
మన దేశంలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్ల విషయంలో అనేక మంది మహానుభావులు పేర్లు పెట్టారని, అదేవిధంగా ఈ సైడ్ని కానీ ఆ సైడ్ని కానీ గతంలో కొన్ని పేర్లు వచ్చినాయి అధ్యక్ష. ఆ పేర్లు పెడితే అభ్యంతరాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పక్షాన ప్రధానమంత్రి పేరు పెడదామంటే కూడా కొంతమంది ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అధ్యక్ష, ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు మనం మాట్లాడితే గిరిజనులు అంటున్నాం అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి కొన్ని పేర్లు ఉదయం చెప్పినప్పుడు కొమరం భీం పేరు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా పేరు మార్చాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా కొమరం భీం గారి పేరు పెట్టాలని మేము ఇక్కడ సిపిఎం సోదరులు, బీజేపీ సోదరులు, అదేవిధంగా మిగతా సోదరులు కూడా సహకరించాలని, మరి వారు కూడా సహకరించారని తెలుగుదేశం సభ్యులు కూడా ఒప్పుకుంటున్నారు అధ్యక్ష. అంటే మెజారిటీ ఉన్నట్లే మరి వారు కూడా మా గిరిజనుల మీద మరి మాట ఒప్పుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మార్చాల్సి వస్తే మా సోదరులు కూడా చాలా మంది గిరిజన దళిత వర్గాలు ఉన్నారు కాబట్టి కొమరం భీం గారు, ఎందుకంటే ఒక్క గిరిజనుడి పేరు లేదు అధ్యక్ష, ఒక జిల్లాకు కానీ ఒక ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఈ రాజధానిలో ఉన్నటువంటి ఏ గార్డెన్లకు కానీ గిరిజనుల పేరు లేదు కాబట్టి. రవీంద్ర కుమార్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ఏదైతే ఉన్నదో మార్చకుండా యథాతథంగా ఉంచాలనే ఒక తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో దీన్ని సిపిఐ పార్టీగా మేము కూడా దీన్ని బలపరుస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మనవి చేస్తూ ఉన్నాం. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అనేక అంశాల్లో అనేక వివాదాలు ఉన్నాయి అధ్యక్ష. అలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు అనేక మార్లు పత్రికల్లో, టీవీల్లో నా పరిపాలన డెమోక్రటిక్గా మా పరిపాలన సాగిస్తాం, రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాయకుండా వారందరినీ కలుపుకోబోయి వారి యొక్క సలహాలు సూచనలతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మరి రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం సంప్రదించకపోవడం అనేది బాగాలేదు అధ్యక్ష. ఇది రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మార్పులు చేర్పులు ఏమైనా చేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవసరాన్ని, అవకాశాలని వారితో సంప్రదించి ఇలాంటి నిర్ణయాలు చేయాలి తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల మధ్యన అనేక వివాదాలు ఉన్న పరిస్థితుల్లో మరి కవ్వింపు చర్యలకు పాల్పడ్డట్టుగా కొత్త పేరు ఏదో ప్రతిపాదన చేసి రెండు రాష్ట్రాల మధ్యన సహోదరులుగా విడిపోయిన రెండు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడం అనేది సరైనది కాదు. దీన్ని జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి మార్పు ఏమైనా వచ్చినప్పుడు అన్ని రాజకీయ పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి ఏ పేరు పెడితే బాగుంటుందో అందరం కూడా యునానిమస్గా ఆలోచన చేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే పద్ధతిలో మనం ముందుకు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రెజల్యూషన్ మోడ్, దోస్ హూ ఆర్ ఫర్ ది రెజల్యూషన్. చెప్పండి. అధ్యక్ష, ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో మా గౌరవ సభ్యులు 2-3 సవరణలు కోరారు. ఆ సవరణలు ఎందుకంటే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడానికి, శ్రీకారం చుట్టడానికి మంచి అవకాశం వచ్చింది మనకు. మరి మహనీయులు పివి నరసింహారావు, కొమరం భీం, ఇంకా అనేక మంది మరి ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఖ్యాతి పొందినారు కాబట్టి వాళ్ళ పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించడానికి ఇందులో పొందుపరచామని మేము కోరాము. ప్రభుత్వం దానికి సిద్ధంగా లేకపోవడం వల్ల దానికి మేము ప్రొటెస్ట్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తాం.